నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మేము ఇస్తాను చెప్పండి. ద రేషియో ఆఫ్ ద వీక్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 9:7. ఏబి ఇద్దరు ఉన్నారంట, వాళ్ళ వీక్లీ ఇన్కమ్ రేషియో ఎంత అంటే 9:7. అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ ఎలా ఉన్నాయంట? 4:3 ఉన్నాయంట. ఇఫ్ ఈచ్ సేవ్స్ 200 రూపీస్ పర్ వీక్, ప్రతి ఒక్కరు ఎంత వీక్ సేవ్ చేస్తారంట? 200 రూపీస్ పర్ వీక్ సేవ్ చేస్తే క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే దెన్ ద సమ్ ఆఫ్ దేర్ వీక్లీ ఇన్కమ్స్, వాళ్ళ వీక్లీ ఇన్కమ్ యొక్క మొత్తం ఎంత, మొత్తం అడుగుతున్నాడు ఇక్కడ. క్లియర్ ఓకేనా? ఫస్ట్ చూడండి, ఇలా ఇచ్చినప్పుడు చూడండి ఇన్కమ్స్ రేషియో ఎలా ఉన్నాయి? 9:7. నెక్స్ట్ చూడండి మా ఎక్స్పెండిచర్స్ రేషియో ఎలా ఉన్నాయి? 4:3 ఉంది. ఇదేమో ఇన్కమ్ ఉంది, ఇక్కడేమో ఎక్స్పెండిచర్. ఇన్కమ్లోంచి సేవింగ్ తీసేస్తే ఏమవుతుంది అంటే ఎక్స్పెండిచరే కదా వచ్చేది. అంటే మిడిల్ ఏమేస్తాము అంటే ఇక్కడ అమౌంట్ ఎంత చెప్పండి? 200 వేస్తున్నాం. క్లియర్ ఓకేనా? న్యూమరికల్ ఒకే వాల్యూ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? రైట్ సైడ్ ఉన్న రేషియో మధ్య తేడా ఎంత ఉంది చెప్పండి? 1 × 200 బై ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి 28:27 అంటే డిఫరెంట్ ఎంత? 1 అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 200. మొత్తం అడిగాడు ఎప్పుడంటే 9 + 7 ఎంత? 16 × 200 ఎంత అంటే 3200. ఇండివిజువల్ తీసుకోకుండా డైరెక్ట్ తీసుకుంటున్నా. ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనకు వచ్చే ఆన్సరు లెఫ్ట్ సైడ్ ఉన్న రేషియో మాత్రం వస్తుంది, రైట్ సైడ్ది కాదు. ఎప్పుడైనా సరే ఏది వస్తుంది చెప్పండి? లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకేనా? రాసుకోండి. ద ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 5:3. ద ఎక్స్పెండిచర్ ఏబిసి ఆర్ ఇన్ ద రేషియో 8:5:2. ఇఫ్ సి స్పెండ్స్ 2000 రూపీస్ అండ్ బి సేవ్స్ 700 రూపీస్, దెన్ ఏ సేవింగ్స్. ఇక్కడ చూడండి ఏమిస్తాను చెప్పండి? ఏబి ఇద్దరు తీస్తున్నాడు. ఏమిస్తాను చెప్పండి? ఏబి ఆదాయాల నిష్పత్తి ఎలా ఉందంట? 5:3 ఉందంట. ఏబిసిల ఖర్చుల నిష్పత్తి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? 8:5:2 ఉన్నాయంట. సి అనేవాడు ఎంత ఖర్చు పెడుతున్నాడంట? 2000 రూపీస్ ఖర్చు పెట్టి బి అనేవాడు ఎంత సేవ్ చేస్తున్నాడంట? 700 సేవ్ చేస్తే అప్పుడు ఏ యొక్క ఆదాయం ఎంత? ఇక్కడ చూడండి అక్కడ ఉన్న కాంబినేషన్ ఏమో ఫస్ట్ది ఏమో ఇన్కమ్ ఏమో ఇద్దరిది ఇచ్చాడు, తర్వాత ఎక్స్పెండిచర్తో ఎవరు ఇచ్చాడు చెప్పండి? ముగ్గురిది ఇచ్చాడు, తర్వాత ఒకరిదేమో ఎక్స్పెండిచర్ ఇస్తున్నాడు, ఇంకొకటి సేవింగ్స్ ఇచ్చి ఫైనల్లీ అడిగేది ఏ యొక్క సేవింగ్ ఎంత అంటాడు. క్వశ్చన్ అర్థమైంది కదా? ఇలా ఎప్పుడు చూడండి ఫస్ట్ ఏం చేస్తామంటే ఏబిసి ముగ్గురు నిజమంటే ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు. కానీ ఇన్కమ్ రేషియో ఎవరిది ఇచ్చాడు చెప్పండి? ఏబిది 5:3. దట్ మీన్స్ మా ఏ అనేవాడు 5000 సంపాదిస్తే బి అనేవాడు 3000. ఇన్ కేసు వీడి 1500 అయితే 900, అంతే కదా? 1500 × 300 చేసాం అంటే అది మనకు తెలియదు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి? మనకు ఎక్స్పెండిచర్ రేషియో ఇస్తున్నాడు. ఎక్స్పెండిచర్ రేషియో ఎలా ఉన్నాయి చెప్పండి? 8:5:2 అన్నాడు. ఇంతవరకు ఓకేనా? ఎక్స్పెండిచర్ రేషియో. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి? ఒకవేళ ఏమి ఇస్తున్నాడు చెప్పండి? సి స్పెండ్స్ ఎంత అంట? 2000 రూపీస్. చూడు జనరల్గా చూడండి మా ఈ 2 అనేది 2000 అయితే ఇమీడియట్గా చూడండి ఇదేమవుతుంది? 5 అనేది ఏమవుతుంది? 5000. ఇదేమవుతుంది చెప్పండి? 8000. ఇక్కడ ఏం డౌట్ లేదు కదా, వాడు ఇచ్చింది అదే కదా. 2 అనేది 2000, 5 అంటే 5000, 8 అంటే 8000 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు చెప్పండి? నెక్స్ట్ ఒకటి ఇచ్చేది చూడండి, బి సేవింగ్ ఎంత ఉందంట? బి సేవింగ్ 700 అంటే ఆల్రెడీ ఇది మా 500 రూపీస్ ఏం చేస్తున్నాడు? ఎక్స్పెండిచర్. సేవింగ్ 700 యాడ్ చేస్తే టోటల్ వాడి ఇన్కమ్ ఎంత అంటే 5700. ఈ స్టెప్ ఓకేనా? చూడమ్మా వాడు 5000 రూపీస్ ఏం చేస్తున్నాడు? ఎక్స్పెండిచర్ పెడుతున్నాడు. వాడి సేవింగ్ ఎంత ఉన్నాయి చెప్పండి? 700 రూపీస్. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది ఏం చెప్పండి? ఇన్కమే కదా. అంటే చూడండి 3 అనేది 5700 అంటే ఇంటూ ఏమేం చెప్పండి? 19 అంటే ఇంటూ 19 ఎంత చెప్పండి? 9500. ఓకే, 9500 వాడి యొక్క ఇన్కమ్. అంటే వాడు అడిగింది సేవింగ్సే కదా. 9500 నుంచి 8000 తీసేస్తే ఎంత చెప్పండి? 1500 అనేది ఏ యొక్క సేవింగ్స్. ఇక్కడ క్వశ్చన్ చూడండి మా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకేమి ఇచ్చాడు అంటే ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. ఎవరున్నారు? ఏబిసి ముగ్గురు కదా. కానీ ఇక్కడ ఇచ్చేది ఎంత చూడండి? ఏబిసి కదా ముగ్గురులో. వాడు ఇచ్చింది ఫస్ట్ ఎవరిది అంటే ఎవరెవరిది ఇచ్చాడు చెప్పండి? ఏబిది 5:3 అంటున్నాడు. ఇది ఓకేనా? తర్వాత ఇది ఇన్కమ్. నెక్స్ట్ చూడండి మా ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు చెప్పండి? రేషియో 8:5:2 ఇచ్చాడు. తర్వాత ఏమి ఇస్తాడు చెప్పండి? ఒకవేళ సి అనేవాడు ఎంత ఖర్చు పెడతాడంటే మనకు సి స్పెండ్స్ 2000 అంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో ప్రకారం చూడండి ఇది 2000 ఉంటే కంపల్సరీ ఇవి కూడా ఏముంటుంది అంటే ఇది 5000 ఉంటుంది, ఇది కూడా ఎంత 8000. మనకు అడిగింది ఎవరి గురించి చెప్పండి? ఏ గురించి కాబట్టి ఇది అవసరం లేదు. మనకి ఏం చేస్తామంటే ఇక్కడ 8000 రాస్తాం. క్లియర్ ఓకే? తర్వాత ఏమి ఇస్తాడు చెప్పండి? బి సేవింగ్ ఎంత అంట? 700. అంటే చూడండి ఇది 5000 అయితే ఒక 700 రాస్తే ఎంత? 5700 అనేది ఏమవుతుంది చెప్పండి? 3 అనేది 5700 అంటే ఇంటూ ఏం చేశాడు చెప్పండి? 1900. అంటే ఇంటూ 1900 ఎంత వస్తుంది చెప్పండి? 9500. దాంట్లోంచి తీసేస్తే వచ్చేది ఎంత అంటే సేవింగ్స్ ఎంత అంటే 1500. మనం ఇంతకుముందు చేసిన మోడలే, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే 3 పర్సన్స్ ఇస్తున్నాడు. గమనించండి. అంతకన్నా ముందు కోసం చూడండి మనం ఏం చేసాం?
ద రేషియో ఆఫ్ వీక్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 9:7. తర్వాత ఎక్స్పెండిచర్ రేషియో అంటే ఇన్కమ్ రేషియో ఉంది, ఎక్స్పెండిచర్ రేషియో ఉంది, వాళ్ళ యొక్క సేవింగ్స్ ఉంది. క్లియర్ అక్కడ. కానీ ఈ క్వశ్చన్కి వచ్చారు అక్కడ చూడండి ఏమిచ్చాడు, ద ఇన్కమ్ ఆఫ్ ఏబీసీ మనం తీసుకుంది ఇద్దరినే, కానీ ఇక్కడ ఏమిస్తుంది చెప్పండి, ఇన్కమ్ ఆఫ్ ఏబీసీ ఈక్వల్ ఎంత అంటే 3:7:4 అండ్ దేర్ ఎక్స్పెండిచర్స్ రేషియో ఎంత 4:3:5. ఏ సేవ్స్ 300 రూపీస్ అవుట్ ఆఫ్ దెన్ ఇన్కమ్ ఆఫ్ 2400. ద సేవింగ్స్ ఆఫ్ బి అండ్ సి ఆర్ అంటున్నాడు. చూడండి క్వశ్చన్ చూడండి, ఇన్కమ్స్ ఆఫ్ ఏబీసీ ఆర్ ఇన్ ద రేషియో ఎలా ఉందంట, ఏబీసీ ముగ్గురిని తీసుకుంటున్నాం, ఇన్కమ్స్ రేషియో ఎలా ఉంది అంటే 3:7:4 ఉంది ఇద్దరికి. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తుంది చెప్పండి, దేర్ ఎక్స్పెండిచర్ రేషియో ఎలా ఉన్నాయంట 4:3:5 ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి, ఏ అనేవాడు 2400 వస్తే దాంట్లో సేవింగ్ ఎంత చేస్తున్నాడంట 300. మా వాడి యొక్క ఇన్కమ్ ఎంత చెప్పండి 2400. 3 అనేది ఏమేం చెప్పండి 2400 ఇంటూ 800 చేసాం. దాంట్లో వాడి సేవింగ్ ఎంత అంట 300 సేవింగ్ చేస్తున్నాడు అంటే చూడండి మా రిమైనింగ్ అమౌంట్ ఎంత చెప్పండి 300 పోతే 2100. ఇప్పుడు చూడండి 4 అనేది ఏమేం చెప్పండి 2100. ఇది అర్థమవుతుందా, 4 అనేది ఏమేం చెప్పండి 2100 అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడుతున్నాడు బి మరియు సిల పొదుపు గురించి అడుగుతున్నాడు. అది ఇప్పుడు మనం చూడండి 3 అనేది 2400 అయితే 7 ఏమవుతుంది చెప్పండి ఇంటూ 800 కదా, ఇంటూ 800 ఎంత 5600 ఇంటూ 8 32. వీళ్ళిద్దరిది ఓకేనా. ఇక్కడ చూడండి మా 4 అనేది 2100 అయితే 3 ఎంత అంటే 3/4 ఇంటూ 2140, 3/4 ఇంటూ 2100. నెక్స్ట్ అదేమవుతుంది చెప్పండి మా 5/4 ఇంటూ 2100. చూడండి 4 1s 4, 5s 2 5 అంటే ఎంత వస్తుంది చెప్పండి 1575. ఇది ఎంత 1575. ఇది కూడా ఏమవుతుంది చెప్పండి 525 అయితే 2625. ఇది ఎంత 2625. అంటే వీటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది చెప్పండి 25 ఎంతమంది 15 కదా 25. నెక్స్ట్ మా 5లో 0 4 ఇది ప్లస్ వీటిది ఏమవుతుంది చెప్పండి తీసేస్తే చూడండి 75 ఓకేనా 575 రెండు యాడ్ చేయండి. ఇండివిజువల్ అడిగాడు కదా మొత్తం అడగలేదు. 4025 575 ఇది ఆన్సర్. ఓకేనా రాసుకుంటారా. ఈ క్వశ్చన్ చూడమా ఇంకొక 2 మోడల్స్ చేద్దాం. ఓకే ఒకటేమో అప్లికేషన్ నాలెడ్జ్ కోసం, ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఫాస్ట్ చేయడానికి. ఓకే ఫస్ట్ ఏది తీసుకొచ్చేద్దాం అప్లికేషన్ నాలెడ్జ్ కోసం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెళ్దాం. ఓకే ఫస్ట్ చూడండి మన క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు అంటే ఏ యొక్క రేషియో ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు చెప్పండి, ఇన్కమ్ రేషియో 3 ఉంది, వాడి ఇన్కమ్ కూడా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు చెప్పండి 2400 కదా. అంటే 3 అనేది ఏమేం చెప్పండి 2400 అయితే రిమైనింగ్ రేషియో యాడ్ చేయండి 11 ఎంత అంటే బీసీ యొక్క ఇన్కమ్ మొత్తం కనుక్కుంటున్నాను. అంటే ఏమవుతుంది చెప్పండి 11/3 ఇంటూ 2400 800 ఎంత 8800. ఓకేనా అది ఎవరు చెప్పండి బిఎన్సి యొక్క టోటల్ ఇన్కమ్. చూడండి మా నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి. ఇప్పుడు చూడండి ఎక్స్పెండిచర్ రేషియో ఉంది, ఏ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అంటే చూడండి వాడికి వచ్చిన 2400లో 300 పోతే రిమైనింగ్ ఎంత 2100. అక్కడ వాడి ఎక్స్పెండిచర్ చూడండి 4 అనేది ఏమేం చెప్పండి 2100 అయితే రిమైనింగ్ ఎంత చెప్పండి 8 ఎంత అంటే 8/4 ఇంటూ 2100 1s 2s ఎంత 4200. 4200 తీసేస్తే రిమైనింగ్ చూడండి 006 4600. ఓకే ఏది యాడ్ చేస్తే వస్తుంది చెప్పండి మొన్న ఆన్సర్లో డి కదా, కాబట్టి ఆన్సర్ ఎంత అంటే డి. ఓకే వాడు ఆదాయం అంటే ఇద్దరు కలిపి ఎంత అంటే చూడండి 4025 పట్ల 575 ఎంత 4625. ఇది ఓకేనా అర్థమైందా. ఇక్కడ మనం ఏం చేస్తాం చెప్పండి ఇండివిజువల్ ఏం కనుక్కోవట్లేదు, ఏం చేస్తాం చెప్పండి మొత్తం కనుక్కుంటున్నాం. ఇండివిజువల్కి ఏమవుతుంది చెప్పండి టైం పడుతుంది. ఇక్కడ చూడండి 2 స్టెప్స్ 3 అనేది 2400 చేస్తే 11 ఎక్కడిది బీసీ కదా మనం అడిగింది. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు తర్వాత ఏమి ఇస్తున్నాడు అంటే మనకు కావాల్సింది వాళ్ళ సేవింగ్స్ కదా, కాబట్టి ఏం చేస్తాడు ఎక్స్పెండిచర్స్ 4 అనేది 2100 అయితే 8 ఎంత తీసుకుంటే మనకు 4200 వచ్చింది. ఓకే దాంట్లోంచి మన డిఫరెంట్ ఎంత అంటే 4600. మొత్తం అడిగింటే రైట్ అదే ఉండేది, ఇండివిజువల్ ఉన్నాడు కాబట్టి 2 యాడ్ చేస్తే ఏం రావాలి చెప్పండి అది ఉండాలి. ఓకే అర్థమైందా. రాసుకుంటారా. ఇది రాసుకుని తర్వాత అప్లికేషన్ నాలెడ్జ్ నేర్పిస్తామా. ఓకే ఇప్పుడు అప్లికేషన్ నాలెడ్జ్ నేర్చుకుందామా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏది ఇంపార్టెంట్ చెప్పండి అప్లికేషన్ నాలెడ్జ్. ఓకే చాలా వరకు చాలామందికి జాబ్ ఎలా మిస్ అవుతుంది అంటే అప్లికేషన్ నాలెడ్జ్ లేకనే. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ జరిగింది 2 weeks బ్యాక్. జనరల్గా సిలబస్ ఏం చెప్పండి మా వాళ్ళకు ఐడియా ఉందా. సీసైడ్ సిలబస్ క్లియర్గా మెన్షన్ చేసినాడు 10th క్లాస్ వరకు సిలబస్. వాళ్ళ సిలబస్ ఏం చెప్పండి 10th క్లాస్ వరకే సిలబస్. 10th క్లాస్ సిలబస్ అని ఏం చేస్తున్నారు చెప్పండి మనం అసలు 10th క్లాస్ బుక్ పట్టుకునే ప్రశ్న లేదు.
అప్లికేషన్ నాలెడ్జ్ నేర్చుకుంటే 6th to 10th క్లాస్ వరకు వాడు కూర్చొని ఏం చేయాలి చెప్పండి, వారానికి ఒక బుక్ అయిపోగొట్టిన ఏమవుతుంది చెప్పండి, అప్లికేషన్ నాలెడ్జ్ వస్తుంది. అది నేర్చుకోకుండా మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి, క్వాంటమ్ మొత్తం నేర్చుకుని కూర్చున్నాడు, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. అది కాదు అక్కడ ఉండేది. 10th క్లాస్ వరకు ఏది ఉందో ఆ సిలబస్లో అప్లికేషన్ నాలెడ్జ్ వాడికి ఉండేది. వాళ్ళ సిలబస్ అంతా అదే, మా అప్లికేషన్ నాలెడ్జే. మీకు తెలుసు ఐసీఎస్సీ అయితే సిబిఎస్సీ లాగానే ఐసీఎస్సీ ఒక బోర్డు ఉంటుంది. 7th క్లాస్లోనే ప్రాబిలిటీ ఉంది. 7th క్లాస్లో ప్రాబిలిటీ స్టార్ట్ అయిందంటే 10th క్లాస్ వరకు ఎలా ఉంటుంది, ఒక అప్లికేషన్ నాలెడ్జ్ ఇచ్చుకుంటే వెళ్తాడు కదా. క్లియర్ ఓకేనా. అది నేర్చుకోకుండా మనం ఏం నేర్చుకుంటామని చెప్పండి, ఓ సిలబస్ పెట్టుకొని ప్రాబిలిటీ అని నేర్చుకుంటే కూర్చుంటే రాదు. అప్లికేషన్ నాలెడ్జ్ ఇక్కడ కూడా ఏంటి అంటే ఇప్పుడు అప్లికేషన్ నాలెడ్జ్ నేర్పిస్తే ఇది జనరల్గా మీకు జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, దేనికోసం మీరు మనం నేర్చుకుందని ఎలా అప్లై చేస్తామని సెకండ్ మెథడ్ అనమాట దీన్ని. ఓకే తీసేద్దురా. ప్రజెంట్ మీకు తెలుసా కదా, మీ తమ్ముళ్ళు చదువుతుంటారు కదా, ఉన్నారా 10th క్లాస్ వరకు చదివాళ్ళు. ప్రజెంట్ ఎలా ఉంది అంటే కొన్ని స్కూల్స్లలో సార్ ఏమో ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మ్యాథ్స్ని, హోంవర్క్ ఏదంటే అదే క్వశ్చన్ వేరే మెథడ్లో చేసుకుని తీసుకురావాలి. సార్ ఏం చేస్తాడు చెప్పండి, ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఉందా మనకి, సార్ ఏమేం చేస్తాడో ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒక మెథడ్, మనం ఏం చేయాలి చెప్పండి, ఇంకో మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. కానీ మన అతి తెలివి ఏంటి అంటే ఇంకొక గైడ్ కొనుక్కొని రాస్తున్నాం అంతే. మనం చేసేది ఏం చేస్తున్నాం, గైడ్ కొంటే ఏమవుతుంది, ఇంకొక మెథడ్ ఉంటుంది అంతే. ఓకే ఇప్పుడు చూడండి క్వశ్చన్ అర్థమైంది కదా. ఇక్కడ ఏది ఇంపార్టెంట్ చెప్పండి, అప్లికేషన్ నాలెడ్జ్. ఒకసారి అప్లై చేద్దాం. మనం ఇందాక నేను చేసుకున్నాం చూడండి, 2 రేషియోలు ఉన్నప్పుడు ఏం చేసింది చెప్పండి, ఏబీ తీసుకుంటున్నాం, మన ఇష్టం. ఏబీ అనేది తీసుకోవచ్చు, ఏ కాంబినేషన్ 7 అనేది తీసుకోవచ్చు. ఏబీ తీసుకుంటున్నాం. ఏబీ ఇన్కమ్స్ రేషియో ఎలా ఉంది చెప్పండి, ఏబీల ఎక్స్పెండిచర్ రేషియో ఎలా ఉంది చెప్పండి, 4:3. ఇది ఓకే అందరికి అర్థమైందా. ఏబీ మాత్రమే తీసుకున్నా, అక్కడ ముగ్గురు ఉన్నారు కానీ ఏబీ తీసుకుంటున్నా. వీడు ఎంత సేవ్ చేస్తున్నాడు చెప్పండి, ఏ అనేవాడు ఇచ్చాడు కదా 300 రూపీస్. ఏ సేవ్స్ ఎంత 300, అంటే వీడు 300 అయితే ఇది అయితే మనకు తెలియదు వాడి సేవింగ్ ఇంతవరకు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ రెండు ఓకేనా, 4x ఓకేనా, ఈ రెండింటి అయితే 900. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, 900 - 4x బై ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి 28, 27. డిఫరెంట్ ఎంతమా, 28, 9 కదా, సారీ 3 ఎంత 9, డిఫరెంట్ ఎంతమా 18. 28లోంచి 9 పోతే 19 ఇంటూ మనకు చూడండి ఏ ఇన్కమ్ ఎంత ఇచ్చాడు చెప్పండి, మనకు 3 ఈక్వల్ టు ఎంత, వాడు మొత్తం ఎంత ఇచ్చాడు 2400. జస్ట్ ఇది అప్లికేషన్ నాలెడ్జ్ కోసమేమో. అని ఇక్కడ చూడండి ఇది ఏమవుతుంది చెప్పండి, 3 × 9 ఎంత 2700 - 12x = 19 × 2400 × 19 కదా. ఓకే అంటే చూడండి ఈ వచ్చిన వాల్యూ తీసేస్తే మనకి ఏంటంటే ఎక్స్ వాల్యూ వస్తుంది అంతే కదా, దాని అర్థం కూడా అదే కదా వాల్యూ. ఓకే ఈ మెథడ్ అయితే గుర్తుపెట్టుకోండి. మనం ఈ మెథడ్ ఎక్కడ అప్లై పోతున్నాము అంటే మిక్సర్స్ ఉన్నాయి కదా, మిక్సర్స్లో అప్లై చేద్దాం. ఓకే ఈ క్వశ్చన్కి ఎందుకు లెంత్ అవుతుంది మన చున్నీకి కదా, మనం ఏం చేస్తామంటే మిక్సర్స్లో ఈ మెథడ్ అంటే వాడు 3 ఇచ్చినా కూడా చేసేయచ్చు మనం. ఓకేనా చెప్తాను. క్వశ్చన్ చూడండి ఇచ్చాడు, ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి యాజ్ వెల్ యాజ్ బి అండ్ సి ఈజ్ 3:2. 1/3 ఆఫ్ ఏ ఇన్కమ్ ఎక్సీడ్స్ 1/4 ఆఫ్ సిస్ ఇన్కమ్ ఈజ్ 1000 రూపీస్. వాట్ ఈజ్ బీస్ ఇన్కమ్. ఓకే అర్థమైందా. మనకేమి ఇచ్చాడంటే ఇక్కడ ఏబి బీసీ ఇన్కమ్ రేషియో ఇచ్చాడు. ఎలా ఉందంట, ఏబీది ఎలా ఉందంట, ఏబీది ఎలా ఉంది 3:2 ఉంటే బీసీలో కూడా ఎలా ఉంది చెప్పండి 3:2నే. అంటే ఇక్కడ ఏబీసీ రేషియో ఉన్నట్టే కదా ఆ క్వశ్చన్ వాడు ఇచ్చింది. అంటే ఇండైరెక్ట్గా చూడండి ఏమవుతుంది చెప్పండి 9:6:4. ఇది ఓకేనా, 9:6 వాళ్ళ ముగ్గురు యొక్క రేషియో ఎలా ఉంటే 9:6. నెక్స్ట్ ఏమి ఇస్తాను చెప్పండి, ఏ యొక్క ఆదాయంలో 3/1/3 ఆఫ్ ఏ ఇన్కంలో 1/3 వంతు, తర్వాత మధ్య తేడా ఎంత అంట, ఏ ఇన్కంలో 1/1/3. 1/3 అంటే 6 చూడండి. ఏ అంటే ఎంత చెప్పండి 9 కదా, 9లో 1/3 ఎంత చెప్పండి 3. నెక్స్ట్ ఎవరు తీస్తున్నాడు, సిలో 1/4 అంత ఎంత చెప్పండి 1. మధ్య తేడా ఎంత ఉంది చెప్పండి, నిజమంటే 2 అనేది 1000 అంటున్నాడు. అయితే 1 ఏమవుతుంది చెప్పండి 500 కదా. అంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ ఇంటూ 500 ఎంత, వీడు అడిగింది ఏది ఇంటూ 500 అంటే ఎంత చెప్పండి 3000. ఆన్సర్ వచ్చాకనే 3000 రూపీస్. అర్థమైందా. ఒక చిన్న క్వశ్చన్ అర్థం చూడండి, 54, 72, 90 వీటి హెచ్ఎఫ్ ఎంతమా, హెచ్ఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 18. డిఫరెంటే కదా హెచ్ఎఫ్, మనం డిస్కస్ చేసాం, మీకు ఐడియా ఉందో లేదు. ఏదైనా సంబంధం మధ్య అది డిఫరెంట్ అవుతుంది చెప్పండి, హెచ్ఎఫ్ అవుతుంది. అది కాకుండా దాన్ని ఫ్యాక్టరేషన్ చేసుకుంటే పోతాం. క్లియర్ ఓకేనా. మీరు సినిమా చూస్తుంటారా, కొంచెం నాలెడ్జ్ ఉందా, దేవుడు చేసిన మనుషులు అని ఒక సినిమా ఉంది, ఎవరు హీరో
రవితేజది. దాంట్లో ఒక కామెడీ ట్రాక్ ఉంది, అలిది. లక్ష్మీదేవిని పూజిస్తుంటాడు. ఓకే, మన దురదృష్టము మనతో వెంటాడితే ఏం చేయలేము. చూడండి హెచ్సేఫ్ అని చూడండి, గ్యాప్ అనేది హెచ్సేఫ్ అని తెలిస్తే ఆ క్వశ్చన్ అదే క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఈజీ అవుతుంది. మనకు దురదృష్టం ఏం చేస్తాం చెప్పండి, ఆ క్వశ్చన్ మర్చిపోతాం. అంతే కదా, మన దురదృష్టం ఏం చేస్తాం చెప్పండి, ఆ క్వశ్చన్ మర్చిపోతాం. జనరల్గా అదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అనేది అంటే మన అదృష్టాన్ని ఎలా వదులుకుంటాం, రివిజన్ చేయకుండా పోయినట్టే. నిన్న కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఒకటి వచ్చింది 3 ఏళ్ళకి వచ్చిన అమౌంట్ ఎంత అంటే 13310, 4 ఇయర్స్కి వచ్చిన అమౌంట్ ఎంత అంటే 14641 ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. ఏపీ కానిస్టేబుల్ పేపర్ ఇచ్చిన క్వశ్చన్. జనరల్గా ఇది ఏంటి అంటే పాస్కల్ లాలో 3310 కానీ అది 3 ఇయర్స్కి, 4 ఇయర్స్కి 4641. పాస్కల్ లా అంటే పాస్కల్ లా తెలిసిన 10% అని టక్కన పెట్టేస్తాడు. తెలియని వాళ్ళు ఏం చేస్తాడు చెప్పండి, క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తాడు. అర్థమైంది, ఏం చేస్తాడు క్వశ్చన్ చేసుకుని. అదే చూడండి సింపుల్ ఇంట్రెస్ట్లో క్వశ్చన్ ఇచ్చాడు, 2 times కావడానికి 12 1/2% పడితే టైం పీరియడ్ ఎంత అంటున్నాడు. నేను వేస్తాను ఏపీ దాంట్లో ఇచ్చినదే క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఏమంటున్నాడు చెప్పండి. రెట్టింపు కావడానికి ఎంత టైం పడిందంట, 12 1/2 అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే జనరల్గా రెట్టింపు కావడం అంటే మీరు 1 రూపీస్ ఇస్తే మనం రెట్టింపు అంటే 2 రూపీస్ ఇస్తే ఇంట్రెస్ట్ 1 రూపీ కదా. కాబట్టి 1 × 100/12 1/2 అంటే 1 × 100/25/2 అని అంటే 8% అని దాని ఆన్సర్. ఏమవుతుంది చెప్పండి, 2 అంటే ఏం తీసుకుంటాం చెప్పండి, 3 రెట్లు అన్నప్పుడు 2 తీసుకుంటాం, 2 రెట్లు అన్నప్పుడు 1 కదా. అంటే 1 × 100 వాడు ఇచ్చిన రేట్ ఆఫ్ ఎంత 25/2నే కదా, 1s 4s. ఆన్సర్ ఎంత అంటే 8 years. ఆన్సర్ ఎంత 8 years. నేను ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాడు దాంట్లోనే పేపర్లోనే, ప్యూర్ మ్యాథ్స్లో. ఒక సిలిండర్ ఉందంట, దీని రేడియస్ ఏమో 3 ఇచ్చాడు, హైట్ వచ్చాకనే 7 ఇచ్చి దీని లాటర్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటున్నాడు. లాటర్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం లేదు, ఒక పేపర్ ఉందనుకోండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ పేపర్ ఉంటే దీని వైశాల్యమే లాటర్ సర్ఫేస్ ఏరియా ఇలా మరుస్తే. అంటే వాడు ఏమి ఇస్తాడు చెప్పండి, L/B ఎంత అని అడుగుతున్నాడు అంతే ఆడ క్వశ్చన్లో. ఆ క్వశ్చన్ దానికన్నా ముందు ఏం చేశాడు అంటే, ఒక కోన్ ఉందంట, ఆ కోన్ యొక్క రేడియస్ వచ్చాకనే 3 ఉండి హైట్ ఉండి 21 ఇచ్చి దీన్ని మెల్ట్గా చేస్తున్నాడు దీనిగా. అయితే మనకు వచ్చి దీని యొక్క లాటర్ సర్ఫేస్ ఏరియా అంటున్నాడు. క్లియర్ అక్కడ. అంటే దీనికి చూడండి L/Bనే కదా, బి ఆల్రెడీ ఎంత ఉంది చెప్పండి 7 ఉంది. ఇక ఎల్ ఎంత అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 7 ఉంటే 44 ఓకేనా, 7 ఉంటే 44 ఉంటుంది. 3 ఉంటే ఎంత అంటే 3/7 × 44 అంటే ఆన్సర్ చూడండి ఏమవుతుంది, 44 3 ఎంత 132. నేను అలీశ్వర్ ఎందుకు చెప్పాను అంటే మన క్లాస్ ఇన్నాక కూడా ఇది అప్లై చేయలేకపోతే మనం ఏం చేసినట్టు, దురదృష్టం పెట్టుకొని తిరిగినట్టే. బేసిక్ క్వశ్చన్సే కదా అవన్నీ. నేను జాబ్ డిసైడ్ చేసే క్వశ్చన్స్ ఇవే. ఎవరైతే చూసి ఆన్సర్ పెట్టుకుంటూ పోయాడో వాడు దాంట్లో కాంపిటీషన్ ఉంటాడు. ఈ క్వశ్చన్స్ ఎవరైనా చేసుకుంటూ పోయింటారో మరి తెలుసు. ఇంకో తెలుసా ప్యూర్ మ్యాథ్స్ గురించి నేను యూట్యూబ్లో స్టూడెంట్ చూపించాడు. అసలు ప్యూర్ మ్యాథ్స్లో లాజిక్స్ ఉండవు, క్లాస్ అయిపోయినాక చెప్తాను కెమెరా ఆఫ్ చేసినాక ఎవరు అని. లాజిక్స్ ఉండవు, ఫార్ములాస్ అప్లై చేయాల్సిందే అని చెప్తున్నారు. లాజిక్స్ ఉన్నాయి లేవా, మన డిస్కస్ చేసిన 20 రోజులు ఎప్పుడైనా ఫార్ములాస్ వాడేమా, వాళ్ళలేదు. అంటే అవి నేర్చుకుంటేనే జాబ్ డిసైడింగ్. గట్టిగా నమ్మేసేయండి, మనం చెప్పే మెథడ్స్ ప్రతి క్వశ్చన్కి అప్లై అవుతుంది. అప్లికేషన్ నాలెడ్జ్ ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఏది ఇంపార్టెంట్, అప్లికేషన్ నాలెడ్జ్. ఓకేనా, ఈ క్వశ్చన్లోకి వెళ్దామా. ఇప్పుడు చూడండి ఏమి ఇస్తాను చెప్పండి. ఈ క్వశ్చన్ నేను చెప్పా ఎప్పుడుది క్వశ్చన్ ఇది 2016లో ఏపీలో ప్రిలిమ్స్ ఇచ్చిన క్వశ్చన్. ఒకసారి చేద్దామా. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, బ్రదర్స్ ఏ అండ్ బి హ్యాజ్ ఏ సమ్ సేవింగ్స్ ఇన్ ద రేషియో 4:5. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారంట, వాళ్ళ సేవింగ్స్ రేషియో ఎలా ఉన్నాయంట 4:5 ఉన్నాయంట. దే డిసైడెడ్ టు బై ఏ గిఫ్ట్ ఫర్ దే సిస్టర్. ఒక సిస్టర్కి ఏం చేస్తే గిఫ్ట్ కొనుక్కున్నాడు. షేరింగ్ ద రేషియో 3:4. ఏ రేషియోలో 3:4 రేషియోలో పంచుకోవాలనుకుంటున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు, ఆఫ్టర్ దే బాట్ కొన్న తర్వాత ఏం చేశాడంటే ఏ స్పెండ్ 1/3 ఆఫ్ హీజ్ అమౌంట్. ఏ ఎంత ఖర్చు పెట్టాడంట, వాడు ఉన్న అమౌంట్లో 1/3 ఖర్చు పెట్టాడంట. నెక్స్ట్ బి ఎంత ఉన్నాడంట, బి దగ్గర ఎంత మిగిలినాయి 145 మిగిలితే ఆ గిఫ్ట్ కాస్ట్ ఎంత అంటున్నాడు, ద వాల్యూ ఆఫ్ ద గిఫ్ట్ ఈస్. క్లియర్ అక్కడ. ఇది 2016లో ఏపీలో ఇచ్చాడని చెప్పాను కదా. అంతకన్నా ముందు 2004లో ఇది క్యాట్ ఎగ్జామ్లో ఇచ్చాడు. ఇక్కడ బ్రదర్స్ అన్నాడు, అక్కడ ఫ్రెండ్స్ అన్నాడు అంతే. క్వశ్చన్లో కూడా డిజిట్ కూడా చేంజ్ చేయాలి. ఒక వర్డ్ అయితే చేంజ్ చేశాడు, ఏమని బ్రదర్ అన్నాడు, అక్కడేమో ఫ్రెండ్స్ అన్నాడు. క్లియర్ అక్కడ. ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు చెప్పండి, చేద్దాం. ఇద్దరు ఉన్నారంట, వాళ్ళకి ఎలా ఉన్నాయంట సేవింగ్స్ రేషియో అంటే చూడండి, ఏ అనేవాడు బి అనేవాడు, ఈడు 500 సంపాదిస్తే అక్కడ 500 ఓకే, లేకుంటే 120 అయితే అంటే ఇంటూ ఏం చేస్తే 120 కావాలంటే ఇంటూ 30 కాబట్టి అక్కడ ఎంత అవుతుంది 150 అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి, ఏ ఎంత ఖర్చు పెడతాడంట, తనకున్న అమౌంట్లో 1/3 వంతు ఖర్చు పెడతాడంట. అంటే 4 రూపాయలు ఉందనుకోండి, దాంట్లోంచి 1/3 ఖర్చు పెడతాడు. బి ఏం చేస్తాడంట, ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినది ఎంత 150. దాన్ని ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినది ఎంత అంట 145. వాళ్ళు ఎలా సేవింగ్స్
వాళ్ళు గిఫ్ట్ ఎలా పంచుకుంటున్నారంట 3:4. అంటే వీడు 3 రూపాయలు పెడితే వాడు 4 రూపాయలు, వీడికి 30 రూపీస్ పెడితే 4. వీడికి మిగిలిన డబ్బు ఎంత అంటే దీంట్లోంచి ఖర్చు పెట్టాక 145 రూపీస్ మిగిలింది. ఇదే కదా క్వశ్చన్ ఇచ్చింది. క్వశ్చన్ అర్థమైందా? ఇది ఇచ్చి మన క్వశ్చన్ ఇచ్చే గిఫ్ట్ యొక్క కాస్ట్ ఎంత అంటున్నాడు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చూడండి. ఫస్ట్ చూడండి, అజ్యూమ్ చేసేసుకుందాం. 4, 5 ఉంది కదా, దాన్ని ఏదో ఒక వాల్యూ 40 కానీ 50 కానీ ఏదైనా అనుకోవచ్చు, అది మన ఇష్టం. అజ్యూమ్ చేసేసుకున్నాం. అజ్యూమ్ చేసుకున్నాను చూడండి. 4 + 5 ఎంత? 9 ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే 360 తీసుకోవడం చాలా కంఫర్ట్. 9 ఉన్నప్పుడు ఎంత తీసుకోవడం? 360. అంటే చూడండి 360 అనేది మ్యాక్సిమం అన్ని నెంబర్లతో డివైడ్ అవుతుంది. కాబట్టి చూడండి మా దీన్ని 360 అనుకుందామా, లేకపోతే సమ్ అనుకుందామా? దీన్ని తీసుకుందాం. చూడండి 4 అనేది 360 అయితే 5 ఏమవుతుంది చెప్పండి? 450. ఇది ఓకేనా? అంటే వీడి కాడు ఉన్న ఆదాయం ఎంత చెప్పండి? 360. వాడి కాడు ఉన్న ఆదాయం ఎంత? 450. ఇంతదాకా ఓకేనా? ఇప్పుడు చూడండి వీడి చూడండి ఏం చేస్తాడు, 1/3 ఏం చేస్తాడంట, ఆ గిఫ్ట్ వాడు 1/3 ఖర్చు పెడుతున్నాడు కదమ్మా. అంటే చూడండి 360లో 1/3 ఎంత? 120. అని చూడండి 123 అనేది 120 అయితే 4 ఏమవుతుంది చెప్పండి? 1 ఎంతమా? 160. ఇంతదాకా ఓకేనా? క్లియర్ ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి మా గిఫ్ట్ కాస్ట్ ఎంత అయింది చెప్పండి? 280. గిఫ్ట్ కాస్ట్ 280 అయినప్పుడు ఇప్పుడు బీకి ఎంత మిగిలింది చెప్పండి? దీంట్లోంచి తీసేసేయండి 290. ఇది ఓకేనా? గిఫ్ట్ కాస్ట్ మా 280 అనుకున్నప్పుడు ఎంత మిగిలింది అంటే 290 మిగిలింది. నిజంగా వాడికి మిగిలింది ఎంత చెప్పండి? 145 అయితే ఎంత? 145/290 × 280. 1 2 ఆన్సర్ ఎంత అంటే ఇది మన ఇష్టం. మా 360 బదులు 120 అని తీసుకోవచ్చు. అదేం చెప్పండి? అజ్యూమ్ చేసుకున్న వాల్యూ మన ఇష్టం అది. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ టైం ఇస్తున్నాడు అంటే ఇద్దరు బ్రదర్స్ కాడ ఉన్న రేషియో ఎలా అంతా, ఇన్కమ్ రేషియో ఎంత అంటే 5:4. వీడు దీని డబ్బులో 1/3 ఖర్చు పెట్టుకున్నాడు. వీడు ఏం చేశాడంటే సేవింగ్స్ ఎంత? 145. వాడు గిఫ్ట్ పెట్టిన ఖర్చు ఎంత ఇచ్చాడు? ఎక్స్పెండిచర్ రేషియో ఎంత ఇచ్చాడు? 3:4 ఇస్తున్నాడు. ఇదే మా వాడు ఇచ్చింది. ఓకే, ఇమీడియట్గా చూడండి మా ఈ రెండు యాక్ట్ చేసి ఎంత వచ్చింది అంటే 9 వచ్చింది. కాబట్టి నేనేం చేసా 9 మళ్ళీ 3తో డివైడ్ అయ్యే నెంబర్ కాబట్టి దీన్ని 360 అనుకుంటున్నా. అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? 450 అయింది. ఇంతవరకు ఓకేనా? ఇది చేద్దాం, తర్వాత ఇది వేరే వాల్యూ వేసుకొని కూడా చెప్తా. నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పండి? వీడి దీంట్లో ఎంత ఖర్చు పెట్టాడు? 1/3 ఖర్చు పెట్టాడంటే 360లో 1/3 ఎంత? 120. 3 అనేది 120 అయితే 4 ఏమవుతుంది చెప్పండి? 160. ఇప్పుడు చూడండి 120 + 160 ఎంత? 280. ఇప్పుడు గిఫ్ట్ కాస్ట్ 280 రూపీస్ అయినప్పుడు మనకు మిగిలిన అమౌంట్ ఎంత చెప్పండి? దీని మధ్య గ్యాప్ 290. అయితే ఇదెంత? 145 ఉంటే ఇది ఎంత ఉంటుంది అని అడిగాడు. అంటే 145/290 × 280. 1 2 ఆన్సర్ ఎంత అంటే 140. ఇది ఓకేనా? ఇప్పుడు చూడండి మనం ఏం చేద్దామంటే ఇక్కడ 360 కాకుండా వేరే వాల్యూ వేసుకుందాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ రేషియో ఎలా ఇచ్చాడు చెప్పండి? 4:5 ఇస్తున్నాడు. తర్వాత ఎలా పంచుకుంటున్నారంట? 3:4 ఇస్తున్నాడు. తర్వాత ఎంత? 145. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి మనకేమి ఇచ్చాడు? ఫస్ట్ మనం ఏమనుకుందాం చెప్పండి? 3తో డివైడ్ అయ్యే నెంబర్ ఏదైనా అనుకుందాం. ఏదనుకుందాం అంతే కదా? వీడు ఖర్చు పెట్టేది ఎంత? 1/3 కదా. కాబట్టి 4 3 ఎంత? 12 తీసుకుందామా? 4తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది 12 అనుకున్నాం అనుకోండి. అంటే 120 రూపీస్ అనుకుంటున్నా. 4 అనేది 120 అయితే ఇది ఏమవుతుంది చెప్పండి? 150. క్లియర్ ఓకేనా? ఇది 120 అయితే 150. దీంట్లో ఎంత ఖర్చు పెట్టున్నాడు? 1/3 అంటే ఎంత? 40. దీంట్లో 40 రూపీస్ ఖర్చు పెట్టాడు. అంటే 3 అనేది 40 అయితే 4 ఏమవుతుంది చెప్పండి? 4/3 × 40 ఎంత వస్తుందో? 160/3. ఓకేనా? ఇప్పుడు గిఫ్ట్ కార్డ్స్ ఎంత అయింది చెప్పండి? మనకు ఎంత వచ్చింది? 40/3నే ఇక్కడ వచ్చింది మనకు. 140నే. ఇది 40 ప్లస్ ఇది ఎంత? ప్లస్ 160/3 అంటే ఎంత చెప్పండి? 120. 280/3. గిఫ్ట్ కాస్ట్ ఎంత అయింది అంటే 280/3 అయింది. ఇక్కడ చూడండి మనకి వీడికి మిగిలిన అమౌంట్ ఎంత చెప్పండి? 150 - 160/3 ఎంత అంటే 450లోంచి 160 తీసేస్తున్నాం. రిమైనింగ్ ఎంతమా? 9. ఓకేనా? 290/3. గిఫ్ట్ కాస్ట్ 280/3 అయినప్పుడు ఎంత వచ్చింది? 290/3 వచ్చింది. ఇది ఎంత? ఇది 145 అయితే ఎంత? అంటే 145/290/3 కాబట్టి 3 కాబట్టి × 3 × 280/3 మా 3 3 క్యాన్సిల్. ఓకేనా? 1 2 1. కాన్సెప్ట్ అర్థమైందా? అది ఏదైనా కానీ ఇక్కడ చూడండి మా సింప్లికేషన్ చేసే వాల్యూ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఎందుకు చెప్పండి? 1/3 అలా వచ్చాయి కదా, ఫ్రాక్షన్స్ వచ్చాయి. కాబట్టి మనం ఏం చేస్తే చెప్పండి? ముందుగా 360 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఈజీ అవుతుంది వాల్యూస్. ఓకే, అంతకన్నా ఏం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అజ్యూమ్ చేసుకునే వాల్యూ 9 ఉన్నప్పుడు 360. మోస్ట్లీ ఎప్పుడైనా సరే ఏది లేనప్పుడు ఏం చేస్తారంటే 720 తీసుకోండి. 720 నెంబర్ మ్యాక్సిమం నెంబర్స్తో డివైడ్ అవుతుంది కాబట్టి తీసుకుంటే 720. ఇన్ కేస్ అలా కాదు ఎగ్జాక్ట్ బాగా ఉండాలి అంటే 1440. ఇంకా మ్యాక్సిమం అన్ని నెంబర్తో డివైడ్ అవుతుంది. అది 144 అనే నెంబర్ చూడండి మా ప్రతి ఒక్క దానికి ఫ్యాక్టర్ అవుతుంది. అది
144 అంటే అన్ని పర్ఫెక్ట్గా అంటే 72 డబల్ అది కదా. ఇక ఇవైతే గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ముందు ఒక క్వశ్చన్ క్రియేట్ చేద్దాం, ఈ కాన్సెప్ట్ మీద డిస్కస్ చేద్దాం. ఇద్దరు పర్సన్స్ తీసుకుందామా, ఏ మరియు బి అని. క్లియర్ ఓకేనా? ఏ ఎంత తీసుకుందాం చెప్పండి, ఇన్కమ్స్ ఏబి. మీరే చెప్తారా, నేను వేసేద్దునా. 3500. వీడు ఎంత తీసుకుందాం, 4500. క్లియర్ ఓకేనా? మా ఏబి ఇద్దరు ఉన్నారు. ఏ అనే పర్సన్ ఇన్కమ్ వచ్చాకనే 3500, బి ఇన్కమ్ ఎంత అంటే 4500. వాళ్ళ ఇన్కమ్స్ రేషియో ఎలా ఉంది అంటే ఎలా ఉంది చెప్పండి, 7:9. ఇన్కమ్ రేషియో ఎలా ఉంది, 7:9. అంటే ఇది నేను రాసేది క్వశ్చన్ వాడు ఇచ్చేది. ఏబి ఇన్కమ్స్ రేషియో 7:9. ఓకే, వీడి ఇన్కమ్ పెరుగుతుంది. ఎంత పెంచుతాము అంటే పర్సంటేజ్లో పెంచుతాము. ఎంత పెంచుదాం, ఒక 10% పెరిగింది అనుకోండి. ఒక 10% పెరిగితే ఏమవుతుంది చెప్పండి, లేకపోతే 20% పెంచుదాం అంటే 700 పెరుగుతుంది, అంతే కదా. అంటే 700 పెరిగితే వీడిది ఏమైంది చెప్పండి, 4200 అయింది. క్లియర్ అక్కడ? వీడి ఇన్కమ్ అమౌంట్లో పెంచుతున్నా. వాడు దాన్ని ఏం చేద్దాం చెప్పండి, అమౌంట్ ఎంత పెంచుదాము అంటే ఒక 300 వేద్దామా. 300 రూపీస్ పెరిగింది. ఇప్పుడు ఏం చెప్పండి, 4800 అయింది. ఇప్పుడు చూడండి రేషియో ఎలా ఉంది చెప్పండి, 6 7 6. ఇప్పుడు రేషియో ఏం చెప్పండి, 7:8. వీడి ఇన్కమ్ ఎంత పెరిగింది చెప్పండి, 20% పెరిగింది. వీడి ఇన్కమ్ పెరిగింది ఎంత అంటే 300 రూపీస్ పెరిగితే ఎలా అయింది. అయితే ఏ ఇన్కమ్ ఎంత, బీది ఎంత అంటాడు. ఇదే కాన్సెప్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇందాక చేసినది. క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఏబి ఇన్కమ్ రేషియో ఎలా ఉంది, 7:9 ఉంది. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు, ఏ అనే ఆదాయం 20% పెరిగి బి ఆదాయం 300 రూపీస్ పెరిగితే ఇప్పుడు కొత్త రేషియో ఎలా ఉంటుంది చెప్పండి, 7:8 ఉంటే ఏ ఆదాయం ఎంత, బీది ఎంత, లేకుంటే వాళ్ళ మధ్య డిఫరెంట్ ఎంత, లేకుంటే సమ్ ఎంత అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ రాసుకొని చేద్దాం. ఏ అండ్ బి ఇన్కమ్స్ ఆర్ ఇన్ ద రేషియో, ఏ అండ్ బి ఇన్కమ్స్ ఆర్ ఇన్ ద రేషియో 7:9. ఏ అండ్ బి ఇన్కమ్స్ ఆర్ ఇన్ ద రేషియో 7:9. If A income is increased by 20%, if A income is increased by 20% and that of B's income increased by 300 rupees, the new ratio becomes 7:8. The new ratio becomes 7:8. ఏం తీసుకుందామా, find the difference between their incomes is. Find the difference between their incomes is. మా ఏ అడగొచ్చు, బి అడగొచ్చు, లేకుంటే డిఫరెంట్ అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను డిఫరెంట్ ఇస్తున్నాను చెప్తాను. ఓకే, తెలుగులో రాసుకునే వాళ్ళు రాసుకున్నామా. ఏ మరియు బిల ఆదాయాల నిష్పత్తి అవసరం లేదా, అందరికి ఓకేనా? వాడి క్వశ్చన్ ఏమన్నా, ఏబి ఆదాయాల నిష్పత్తి 7:9 అన్నాడు. తర్వాత ఏమి ఇస్తాను చెప్పండి, ఏ ఇన్కమ్ ఎలా పెరుగుతుందంట, పర్సంటేజ్ ఇస్తున్నాడు. బి ఇన్కమ్ ఎలా పెరుగుతుందంట, రూపీస్లు ఇచ్చి మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే వాళ్ళ కొత్త రేషియో ఇస్తున్నాడు. కొత్త రేషియో ఇచ్చి క్వశ్చన్ ఏమి పెడుతున్నాడు, వాళ్ళ ఆదాయాల మధ్య తేడా ఎంత అన్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదమ్మా. మనకు రావాల్సిన ఆన్సర్ ఎంత చెప్పండి, 3500కి 4500కి ఎంత డిఫరెంట్, 1000 రూపీస్ రావాలి. ఓకే, క్వశ్చన్ చూడండి ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఏ అండ్ బి ఇన్కమ్స్ ఆర్ ఇన్ ద రేషియో, ఇది ఇచ్చామా. క్వశ్చన్ ఏముంది, ఇన్కమ్స్ రేషియో 7:9, 20%, 300 రూపీస్, 7:8. క్వశ్చన్ చూడండి మనకి ఏమిస్తున్నా అంటే ఏ అండ్ బి ఇన్కమ్స్ ఆర్ ఇన్ ద రేషియో 7:9. ఏ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దట్ ఆఫ్ బీస్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 300 రూపీస్. ద న్యూ రేషియో బికమ్స్ 7:8. ఫైండ్ దేర్ డిఫరెంట్ బిట్వీన్ దేర్ ఇన్కమ్స్. క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చూడండి, అజ్యూమ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మోడల్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని ఫస్ట్ చూడండి, 7:9 ఇచ్చాడు, ఇక్కడ 20% ఇచ్చి ఇక్కడ కూడా 30% ఇచ్చి కొత్త రేషియో ఇచ్చాకనే 7:8 అన్నాడు అనుకోండి. క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే కెనాట్ బి డిటర్మైన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలా ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, 2% ఉన్నా లేకుంటే ఒక దాంట్లో 1/5 ఫ్రాక్షన్ ఉన్నా మనకు ఆన్సర్ రాదు, కెనాట్ బి డిటర్మైన్ అవుతుంది ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ మోడల్ ఉన్న క్వశ్చన్ చూడండి, రెండు కూడా పర్సంటేజ్ ఉన్న ఒక ఫ్రాక్షన్. పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, 30% అంటే మీనింగ్ ఏంది, 33 1/3 కదా. అంటే 1/3 అనే కదా మీనింగ్ ఫ్రాక్షన్లో చెప్పాలంటే. కాబట్టి ఫ్రాక్షన్ ఉన్న పర్సంటేజ్ రెండు కూడా మనం చేయలేం. రెండో మోడల్ చూడండి, 7:9 ఇచ్చి ఒక వాల్యూ ఇచ్చి ఇక్కడ 0 ఇచ్చి 7:8 ఇచ్చినా చేయగలం. నెక్స్ట్ 7:9 ఇచ్చి ఇది 20% ఇచ్చి ఇక్కడ 300 ఇచ్చి ఇక్కడ 7:8 ఇచ్చినా చేయగలము. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ మోడల్ మాత్రం చేయలేము, రిమైనింగ్ రెండు దానికి కూడా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని ఏం చేస్తామంటే ప్రపోర్షన్స్ వాల్యూ తీసుకొని చేస్తాం ఆ మోడల్ని. అంటే ఇక్కడ న్యూమరికల్ వాల్యూ ఉన్నాయంటే మనం ఏం చేసి చెప్పండి, ప్రపోర్షన్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఫ్రాక్షన్ ఉండి అంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఉన్న పర్సంటేజ్ ఉండి ఒక న్యూమరికే ఒక వాల్యూ ఇచ్చాడు అంటే అప్పుడు ఏం చేయాలంటే మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, ఏబి ఇన్కమ్స్ రేషియో ఎలా ఉంది చెప్పండి. ఏది బీది వచ్చాకనే 7:9. ఇది ఏ అయితే ఇది బి. ఓకేనా. వీడు ఏం చేస్తాడు చెప్పండి, ఎంత ఖర్చు పెడుతున్నాడు, వీడి ఆదాయం 20% పెరిగింది, వీడి ఆదాయం ఎంత పెరిగింది
300 పెరిగితే కొత్త రేషియో ఎలా ఉంది చెప్పండి. ఇదే కదా ఇచ్చే క్వశ్చన్. ఈ మోడల్ ఇచ్చినప్పుడు మనం చేసుకోవాల్సింది గుర్తుపెట్టుకొని అజ్యూమ్ చేసుకోవాలి వాల్యూ. ఎక్స్ అనుకోకుండా అజ్యూమ్ చేసుకుంటే చాలా ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి 7, 9 ఉంది. మనం ఇమీడియట్గా 70, 90 అనుకుందామా. 7:9 కదా. 70, 90 అనుకుంటున్నా. అంటే ఏ ఆదాయం 70 రూపీస్, బి ఆదాయం ఎంత 90. ఇక్కడేం కన్ఫ్యూజన్ లేదు కదా. ఇప్పుడు చూడండి మా ఏ ఆదాయం ఎంత పెరిగింది అంటే 20% పెరిగింది. 70లో 20% ఎంత 14 రూపీస్ కదా. అంటే +14 యాడ్ చేయండి ఎంత 84 అయింది. ఇక్కడ 90కి 300 యాడ్ చేయకూడదు. ఎందుకు చెప్పండి, అది మనం అజ్యూమ్ చేసుకునే వాల్యూ, ఇది ఒరిజినల్ వాల్యూ. కాబట్టి ఇదైతే మన కాదు లేదు, పక్కన పెట్టేసేయండి. 300 పక్కన పెట్టేసేద్దాం. చూడండి 7 అనేది ఏమేం చెప్పండి ఇంటూ 12 అయింది. అంటే ఇంటూ 12 ఎంత చెప్పండి 96. ఇంతవరకు ఓకేనా, 96 ఓకేనా. ఇప్పుడు మనకేమిస్తుంది చెప్పండి క్వశ్చన్లో, వాళ్ళ మధ్య డిఫరెంట్గా దానికింది. మన ఆదాయాల మధ్య డిఫరెంట్ 10 రూపీసే కదమ్మా. సారీ 20. 70, 90కి మధ్య డిఫరెంట్ ఎంత 20 అనుకున్నప్పుడు వీడి ఆదాయం చూడండి ఎంత పెరిగింది చెప్పండి 6 రూపీస్ పెరిగింది. వాడు అడిగింది డిఫరెంట్ కదమ్మా. 90 - 70 అనుకున్నప్పుడు నిజంగా పెరిగింది ఎంత చెప్పండి. ఇది అర్థమైంది. ఇది 20, ఇది 6 అనుకున్నప్పుడు 6 పెరిగింది. నిజంగా పెరిగింది ఎంత చెప్పండి 300 అయితే ఇది ఎంత. ఇది అర్థమవుతుందా. ఏం చేస్తాను చెప్పండి 300/6 × 20 1s 50s. ఆన్సర్ ఎంత అంటే డిఫరెంట్ కాబట్టి 1000 మా. ఇన్ కేసు ఏ ఆదాయం అడిగింటే ఏం చేసేవాళ్ళని చెప్పండి. ఏ ఆదాయం 70 అనుకున్నప్పుడు 6 పెరిగింది అంతే కదమ్మా. 90కి 96కి మధ్య డిఫరెంట్ అవుతుంది చెప్పండి 6 ఉంది. మనం 70 అనుకున్నప్పుడు 6 వచ్చింది. నిజంగా వాడు ఎంత ఇచ్చాడు 300 ఉంటే ఎంత అంటే 300/6 × 70 1s 50s. అంతే చెప్పండి ఎంత 3500. ఏ ఆదాయం. బి అడిగినప్పుడు బి వేస్తాం అక్కడ. అర్థమైందా. రాసుకోండి. ఇక్కడ ఉన్న స్టెప్స్ పైన వేసుకోండి మా. 7 పైన 84 రాసుకోండి, ఇక్కడ 96 వేసుకోండి. అప్పుడు కొంచెం మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. 90కి 96 మధ్య డిఫరెంట్ 6. ఇప్పుడు ఇంతవరకు ఓకేనా. మా ఈ క్వశ్చన్కి ఇది ఒకటే కదా మోడల్. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. ఇద్దరు బ్రదర్స్ రేషియో 4:5 అంటున్నాడు. ఒకటి ఏమి ఇస్తున్నాడు చెప్పండి. వాళ్ళకి రేషియో ఎలా పంచుకుంటున్నారంట 4:5 ఏమి ఇన్కమ్ 3:4 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. తర్వాత ఒకడు ఏం చేస్తాడు 1/3 ఖర్చు పెడుతున్నాడు. రెండోవాడు 145 రూపీస్ మిగిల్చుకున్నాడు. అదే కదా సేమ్ మీనింగ్ అదే కదా దాంట్లో ఉండేది కూడా. దానికి మధ్య డిఫరెంటే కదా. సేమ్ అదే క్వశ్చన్. కానీ అడగడం మాత్రం వేరే అడుగుతున్నాడు అంతే. మీకు తెలిసే ఉంటుంది. మీకు 6 to 10th క్లాస్ వరకు మీ మ్యాథ్స్ సార్ ఆర్ మేడం క్లాస్ చెప్పండి. ఈ ప్రాబ్లమ్స్ ఏమంటారు చెప్పండి స్టోరీ ప్రాబ్లమ్స్ అంటారు. జనరల్గా అందరికీ ఇష్టమైంది ఏం చెప్పండి. ఒక స్టోరీ ఉంటుంది, దానిలో చిన్న మ్యాథ్స్ ఉంటుంది అంతే. చిన్నప్పుడు మీరు చదివారు ఎప్పుడన్నా. ఇది సండే బుక్ వస్తుంది ఈనాడు. చిన్నప్పుడు ఐడియా ఉంది, ఇప్పుడు ఏం మర్చిపోయింటాం. మొబైల్ వచ్చినాక తర్వాత ఇంకా ఎంత పోయింది కదా. సండే ఐడియా ఉందా. సండే బుక్ వస్తుంది, చిన్న మ్యాగజైన్. సండే మాత్రం వస్తుంది. దాంట్లో మిడిల్ పేజ్ ఏముంటుంది చెప్పండి. ఒక ఫీచర్ ఉంటుంది, దాని పేరు ఒక పేరు ఉంటుంది పిల్లల కోసం. దాంట్లో ఏముంటుంది అంటే పిల్లల కోసమే ఫజిల్ ఉంటుంది, చిన్న ఉంటాయి. ఒక చిలిపి ప్రశ్న అని ఒకటి ఉంటుంది. ఇవే చిలిపి ప్రశ్నలు ఏముంటాయి చెప్పండి. ఇవే చిలిపి ప్రశ్నలు మా బ్లడ్ రిలేషన్ గురించి. ఇలాంటి చిన్న క్వశ్చన్సే మనం అప్పుడు రెగ్యులర్గా ఫాలో అయింటే అసలు కోచింగ్ వచ్చేవాళ్ళు కాదు. ఏవి ఆ చిలిపి ప్రశ్నలు ఫాలో అయింటే ఏమేమి చెప్పండి మన ఐక్యూ పెరిగేది. కరెక్టే కదా. ఇవే క్వశ్చన్సే అక్కడ మీరు గమనించండి. ఇప్పుడు పాత ఉంటాయా దొరకవేమో, కొన్ని రీసెంట్గా వచ్చే దాంట్లో కూడా ఉంది. ఇవే ఉంటాయి క్వశ్చన్స్. ఓకేనా. మన మెమరీ పెంచుకోవడం అంతే క్వశ్చన్. ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇక్కడ మా ఇద్దరున్నా ముగ్గురున్నా ఏదైనా ఇదే కాన్సెప్టే. ఎప్పుడు అజ్యూమ్ చేసుకుంటామో ఐడియా వచ్చింది కదా, క్లారిటీ ఉంది. ఎప్పుడు అజ్యూమ్ చేసుకుంటాం చెప్పండి. ఒకటేమో పర్సెంటేజ్ వచ్చి లేకపోతే ఫ్రాక్షన్ ఉంటే, రెండోది న్యూమరికల్లీ వాల్యూ. ఒక వాల్యూ ఉంది అంటే అప్పుడు ఏం చేస్తాం చెప్పండి అజ్యూమ్ చేసుకుంటే వెళ్ళిపోతే ఈజీ. ఓకే. రిమైనింగ్ ఏదైనా కూడా ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసే క్వశ్చన్ 2021లో ఐఐటి మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్. ఎగ్జాక్ట్ ఐడియా లేదు, కాన్సెప్ట్ అయితే ఐడియా ఉంది. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ క్వశ్చన్ మెయిన్స్లో దొరుకుతుంది. 2021లోనే జరిగినది. ఓకే. ఆఫ్టర్ కరోనా తర్వాత వచ్చిన ఫస్ట్ ఎగ్జామ్లో ఇచ్చినది. క్వశ్చన్ అయితే రాసుకోండి. ఎగ్జాక్ట్ వాల్యూ అయితే కాదు మనం నేను చెప్పేది. ఇప్పుడు నేను ఓకే నాకు గుర్తున్నది కాన్సెప్ట్ తీసుకొని క్వశ్చన్ తయారు చేస్తున్నాను. రాసుకోండి. ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ 20% ప్రాఫిట్. ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ 20% ప్రాఫిట్. If he brought it and sold it, each 30 rupees less, he earns 12% more profit. Find the cost price of the article. ఈ క్వశ్చన్ కూడా మనకు 2 స్టేట్స్లో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇవ్వలేదు ఈ క్వశ్చన్ని. నిజమంటే క్వశ్చన్ చూడగానే ఏమనిపిస్తుంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనుకుంటాం. క్వశ్చన్ చూడగానే మనకు థాట్ ఏమొస్తుంది మా ప్రాఫిట్ అండ్ లాస్. నిజమంటే ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తే అది చాలా లెంత్ అవుతుంది. ఒకసారి చేసి చూపిస్తా క్వశ్చన్ని. ప్రాఫిట్ అండ్ లాస్ అనుకుంటే ఎలా వస్తుంది, లేకుంటే మనం అప్లికేషన్ నాలెడ్జ్ అయితే ఎలా చేయొచ్చు. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ అనుకుందాం. క్వశ్చన్ చూడగానే మనకు ఫస్ట్ స్ట్రైక్ ఏమవుతుంది చెప్పండి. ప్రాఫిట్ అండ్ లాస్ అనే కదా క్వశ్చన్ చూడగానే. కాబట్టి ఫస్ట్ చూడండి, వాడు ఇచ్చిన ప్రకారం చూడండి. ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 20% ప్రాఫిట్ కదా ఫస్ట్. అంటే కాస్ట్ ప్రైస్ మనకాడ లేదు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుంటున్నా.
ఓకే, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి, దీని మీద వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత 20%, అంటే ఎక్స్ ప్లస్ 20% ఆఫ్ ఎక్సే కదమ్మా. ఇది అర్థమైందా? అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఇది 120x/100 కదా, 6x/5. ఈ రెండు స్టెప్స్ ఓకేనా? ఒకటేమో కాస్ట్ ప్రైజ్ ఏమో ఎక్స్ అనుకుంటున్నాం, అది కాస్ట్ ప్రైజ్ ఎక్స్ అయినప్పుడు సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది చెప్పండి, దాని మీద 20% మోరే కదమ్మా. కాబట్టి ఎక్స్ ప్లస్ 20% ఆఫ్ ఎక్స్, అప్పుడు ఏమవుతుంది 120x/100 కదా, అంటే ఎంత 6x/5. అంటే ఫస్ట్ కొనింది ఏమో ఎక్స్కి, రెండోసారి అమ్మింది ఎంతకు 20%. ఇప్పుడు చూడండి మా, ఇప్పుడు దీన్ని కొనడం ఎంత కొంటున్నాడు అంటే కాస్ట్ ప్రైజ్ 2x - 30 ఓకేనా, వాడు అదే కదా ఇచ్చింది. ఇప్పుడు కొనడం అమ్మడం రెండు కూడా ఎంతగా తగ్గాలంట, 30 రూపాయలు తగ్గాలంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇది సెల్లింగ్ ప్రైజ్ 2 ఏమవుతుంది చెప్పండి, 6x/5 - 30 ఓకేనా. అది ఎక్స్ అయినప్పుడే, అది ఎక్స్ - 30 అయినప్పుడు ఇదేమవుతుంది మా కదా. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది చెప్పండి, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. అంటే ఇప్పుడు చూడండి మా, దీంట్లోంచి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది చెప్పండి, 6x/5 - 30. దీంట్లోంచి ఎంత తీసేయాలి చెప్పండి, x - 30 బై కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది చెప్పండి, x - 30 ఇంటూ 100 ఈక్వల్ టు దేనికి సమానం చెప్పండి, వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది 12% మోరు, 12% కాదు కదా. అంటే ఇంతకుముందు వచ్చింది 20 + 1 12, 32% వచ్చింది. అంటే 32% ఆఫ్ దేంట్లో కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, x - 30. అంటే ఇప్పుడు చూడండి, ఈ సాల్వ్ చేసేస్తే ఏమవుతుంది చెప్పండి, 6x/5 - 30 అంటే డైరెక్ట్ సాల్వ్ చేసేద్దున 6x - 150/5 మైనస్ x - 30. ఇదేమవుతుందమ్మా 32 ఇంటూ x - 30/100. ఫైనల్లీ మనం ఒక విషయం అర్థమవుతుంది, ఈ క్వశ్చన్ ఇలా సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ జాబ్ రాదు. షూర్ కదమ్మా, ఆన్సర్ అయితే 100% వస్తుంది, ఎందుకంటే మనకున్న మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్కి ఖచ్చితంగా అయితే దీన్ని చేయగలం, సాల్వ్ చేయగలం. ఫైనల్ ఏం చేస్తాం చెప్పండి, టైం కిల్లింగ్ అవుతుంది. పోనీ ఇలా అన్ని ఈ క్వశ్చన్ స్కిప్ చేస్తే జాబ్ స్కిప్ చేసినట్టే. మోస్ట్లీ చాలా మంది అదే చెప్తారు, టఫ్గా ఉండే క్వశ్చన్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అయినా 30 సెకండ్స్ చేసే క్వశ్చనే. అలా చేయలేకపోతున్నా అంటే మీనింగ్ ఏం చెప్పండి, నేను అది మీకు నేర్పిలేదని అర్థం. అంటే దాని అర్థం మీకు రాదా, నాకు రాదా, నాకు రాదు మా, నాకు రాదు కాబట్టి మీరు 30 సెకండ్స్లో చేయలేకపోతున్నారు, అది నిజం. నాకు వచ్చింటే 30 సెకండ్లు చేస్తాను. ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి, క్యాట్ క్వశ్చన్ అయినా సరే 30 to 45 సెకండ్స్లో చేయగలిగే క్వశ్చన్సే. క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత పట్టే టైం ఎంత అంటే 30 to 45 సెకండ్స్. అంటే అండర్స్టాండింగ్కి టైం పడుతుంది, అంటే అండర్స్టాండింగ్కి టైం పట్టకూడదు అంటే మనకి ఏమి ఉండాలి చెప్పండి, క్వశ్చన్ ముందే తెలిసిండాలి. క్వశ్చన్ ముందే తెలిస్తే ఏమవుతుంది చెప్పండి, చూడకండి టక్కన ఓకే డిజిట్ చూసేసుకుని ఈ క్వశ్చన్ నేను వేసేస్తాం. అదే క్వశ్చన్ తెలియకుంటే మొత్తం చదువుకొని అండర్స్టాండ్ చేసుకోవాలి. క్లియర్ ఓకేనా. అంటే మనం మీరు చేయాల్సిన ఫస్ట్ది చెప్పండి స్టెప్, అసలు ఏ మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయో తెలుసుకుంటే వెళ్ళాలి. ఫస్ట్ మోడల్ ఫస్ట్ది అదే, ముందు సాల్వ్ చేయడం కాదు, అసలు ఏ క్వశ్చన్స్ ఇస్తున్నాయి. మనం డిస్కస్ చేసినప్పుడు యాక్సిడెంట్ బేస్డ్ క్వశ్చన్ ఫస్ట్ టైం వింటున్నాం అంటున్నారు, అంటే ముందే తెలిసింటే ఏమవుతుంది చెప్పండి, ఈజీ అవుతుంది.